ఓం నమ శివాయ నమ. జాయ్ కొండ దేవతాయ నమ. కుర్రో కుర్రు వనదేవత సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండ దేవత పలుకు. 2026 జనవరి మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలం. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి నూతన సంవత్సరము 2026 నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరమున ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటున్నాయి, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళ జాతక యోగం అనేది మార్పులు అనేది రాబోతున్నాయి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ సంవత్సరంలో. అధిక ఖర్చులు, అధిక పనులు, మార్పులు ఎక్కువగా కనబడుతున్నాయి. మార్పుడు అంటే ఇప్పుడు చేసే పని కాకోకుండా మళ్ళా కొత్త పని చేయటం, కొత్త వ్యాపారాలు బిగిని చేయాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి కోర్టు కేసుల్లో విజయము, కొత్త వ్యాపారస్తులకి అభివృద్ధిగా రావటము, ఉద్యోగంలో కూడా ప్రయత్నాలు కూడా చాలా వరకు పెద్ద ప్రయత్నాలు చేస్తే దాంట్లో వరకు చాలా వరకు సక్సెస్ అయ్యే మార్గాలు చాలా వరకు ఉన్నాయి. మరి విద్యార్థులకి వాళ్ళు శ్రద్ధగా చదివినట్టుగైతే వాళ్ళకి చదువు విశేషాల్లో అనుకూలంగా వాళ్ళు ఏ విధంగా చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తప్పకుండా పూర్తి కావాల్సిన యోగం అనేది వాళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థాన బలము, పూజ బలం. ఆరోగ్య బలంలో చూసుకుంటే కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యల్లో కొంత లేనిపోయిన సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్, లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి బంధువు మిత్రులతో కొన్ని గొడవలు, సికాకులు, ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ అధిక ఖర్చులు తగ్గించాలి. ఏ పని చేస్తున్నామో ఆ పని గురించి మీరు ఆలోచించి ముందడుగు వేయాలి. తొందరపాటు వల్ల మీ మీద లేనిపోయిన సమస్యలు అనేది మీ మీద రీమార్కు లాంటివి కొంత లేనిపోయిన సమస్యల్లో కొంచెం ఇరుక్కునే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి అధిక ఖర్చులను మీరు కొంచెం తగ్గించుకోవాలి. మీరు డబ్బుల్ని వేస్ట్గా ఖర్చు పెట్టొద్దండి. మీకు రూపాయి ముడి వేసినప్పుడే మీకు ఆ లక్ష్మీదేవత అనేది మీకు నిలబడిపోతుంది. ఈ 10 రూపాయలే ఈ మనకి ఏం పని చేస్తాయి అనుకునేట్టుకైతే ఆ 10 రూపాయలే మీకు 10 కలిస్తేనే మీకు ఒక్కొక్క రాయి వేస్తేనే కొండంత అవుతుంది. ఒక్కొక్క రాయి తీసేస్తే కొండ కూడా కరిగిపోతుంది. అదే విధంగా మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో కూడా అధిక జాగ్రత్తలు కొన్ని ఎక్కువగా ఉండాలి. మరి మీరు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. మీరు ఊహించని అదృష్ట యోగము, ఒక స్త్రీ నుంచి జాతక చక్రం తిరిగే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని చేయాలనుకుంటున్నారో ముందే మీ పని కానీ, మీ ప్లానింగ్ కానీ, ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు. పని అయిన తర్వాత చెప్పుకోవాలి. పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పారనుకోండి దాంట్లో అంత నష్టపోయే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. ఎక్కువగా స్నేహాలు కొన్ని తగ్గించాలి. ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా రేపు చేయాల్సిన పని కానీ, ప్లానింగ్ కానీ ఈరోజు చెప్పి చేయొద్దండి. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ దేవుణ్ణి పూజించినా, ఎక్కడికి పోయినా కూడా భగవంతుడు కృప లేనిది మనం ఏం చేయలేము. దైవ యత్నం అనేది చాలా గొప్పది. కాబట్టి ఆ దైవ యత్నం అనేది మనం చేయాలనుకున్నప్పుడు మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది, ఆ భగవంతుడు కృప అనేది చాలా గొప్పది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. దక్షిణామూర్తి ఆరాధన చేసిన దానివల్ల మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంటాయి.
మనసు బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మరి మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని మీకు ముందుకు రావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ శని ప్రభావము, శనికేతువులు, గ్రహదోష నిబంధన ఈ ఎక్కువగా కనబడుతున్నాయి. అవన్నీ మీకు శాంతం కావాలంటే మీరు దక్షిణామూర్తిని ఆరాధించి ఆయన పూజాబలం చేసినట్టుకైతే తప్పకుండా మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ తొలగిపోతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు చాలా ఇబ్బంది అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు మీరు చేయాల్సింది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మరి మీ కుటుంబానికి ఎవరెవరు చెడు పూజలు చేయిస్తున్నారు, దేనివల్ల మీకు డిస్టర్బెంట్ అవుతుంది అనేది కూడా పూజా బంధన చక్రం వేసి చూసి మేము అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మీలో ఉండాల్సిన పరిష్కారం మీకు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.